డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 12,000 మందికి పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దర్శనానికి వెళ్లే భక్తులు మీ యొక్క సెల్ ఫోన్లు బట్టల బ్యాగులు కవర్లో పెట్టుకోవాల్సిందిగా తెలియజేయబడింది. ఓం నమో వెంకటేశాయ. దర్శనానికి వెళ్లే భక్తులు మీ యొక్క లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.